ఫ్రెండ్స్ ఇక్కడైతే ఒక డైలాగ్ చూపిస్తాను నేను. ఈ వీడియో అనేది 3 యానిమేషన్‌లో ఉంటది. కానీ మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి ఈ వీడియో. ఒకటే ఫోటోతోటి ఉంటది. డెఫినెట్‌లీ నచ్చుతుంది మీకు. చాలా బాగా నచ్చుతుందని అనిపిస్తుంది నాకు. స్పెషల్‌గా యాటిట్యూడ్ బాయ్స్‌కి అయితే చాలా నచ్చుతుంది. ఓకే. ఒకసారి చూద్దాం. నచ్చితే లైక్ చేయండి. మీరు మంచివారా చెడ్డవారా అని నాకింతవరకు అర్థం కాలేదు. అందులో డౌటే ఉంది. నేను చెడ్డోడ్నే. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేనైతే మీరైతే వీడియో అయితే చూస్తున్నారు కదా. కొంచెం మ్యూజిక్ అయితే మ్యూట్‌లో పెట్టా. కానీ చాలా బాగుంటది. నిజంగా చాలా బాగుంటది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫుల్ స్క్రీన్‌లో పెట్టాను. చెక్ చేసుకోండి. ఓకేనా. ఇప్పుడు నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో కింద ఒక ఫాంట్ అయితే ఇచ్చాను. అది యాడ్ చేసుకోండి. అసలు యాడ్ చేయడం తెలియకపోతే నేను మార్నింగ్‌లో వీడియోలో చెప్పాను అనుకుంటాను. మార్నింగో నిన్న వీడియోలో అయితే 2, 3 వీడియోస్ చూడండి తెలిసిపోతది. ఓకే. ఇప్పుడు నేనైతే ఫాంట్ అయితే చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఇప్పుడు మనమైతే ప్రాజెక్ట్ ఇచ్చాను కదా. దాన్నైతే ఓపెన్ చేసుకోండి. ఓకేనా. ఎక్స్ఎంఎల్ వాళ్ళకు డిస్క్రిప్షన్‌లో ఎక్స్ఎంఎల్ కూడా ఇచ్చాను. ఫోటోస్ కూడా మాక్సిమం ట్రై చేస్తాను. మీరు ఫోటోస్ కావాలని అనుకుంటే కామెంట్ చేయండి. నేను డైరెక్ట్‌గా సెండ్ చేసేస్తాను. నో ప్రాబ్లమ్. ఓకేనా. ఇక్కడ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాగైతే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకోండి. మీకు కనిపిస్తుంది. ఓకే. ఈ యానిమేషన్ ఏదైతే ఉందో ఒకవేళ ఇందులో ఫాంట్ కానీ ఏమైనా చేంజ్ చేద్దామని అనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. ఇందులో మనకు పార్టికల్ ఎఫెక్ట్ వీడియో కూడా ఉంటది. ఆ వీడియోని ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్ చేసేయండి. 3 టైమ్ ఉంటది. హైడ్ చేసేయండి. ఎందుకంటే కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటది ఇది. లాస్ట్‌లో మనం హైడ్ తీసేద్దాం. ఎందుకంటే ల్యాగ్ కూడా అవుతుంది. కాబట్టి ల్యాగ్ కాకుండా ఉండాలంటే ఆ ఫోటోనైతే హైడ్ అయితే తీసేయండి. ఇప్పుడు మనమైతే కొంచెం ఎండింగ్‌లో వద్దాం. ఎండింగ్‌లో అంటే ఆ డైలాగ్ దగ్గర వద్దాం. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోకి కావాల్సింది మంచి బ్యాక్‌గ్రౌండ్ అంటే మంచి ఫోటో, క్వాలిటీ ఉన్న ఫోటో. ఎందుకంటే జూమ్ ఇన్, అవుట్ ఉంటది. మోషన్ బ్లర్ అయితే ఉంటది ఇందులో. అంటే ఫోకస్ బ్లర్ ఉంటది. ఓకే. కాబట్టి ఫోటో క్వాలిటీలోనే ఉంటే మీకు బాగా బెటర్‌గా అయితే అవుట్‌పుట్ అయితే వస్తది. దానికోసం మీ యొక్క ఫోటో మంచి క్వాలిటీలో ఉంటే ఓకే. బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసిన తర్వాత ప్రతి ఒక్క యాప్ అయితే క్వాలిటీ అయితే చాలా వరకు లో చేస్తుంది కాబట్టి అడోబీ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అనే ఒక సైడ్ అయితే ఉంది. మీరు డైరెక్ట్‌గా క్రోమ్‌లోకెళ్ళి అడోబీ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అని సెర్చ్ చేస్తే సైడ్ వస్తది. అక్కడ నుంచి మీరైతే బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. ఇప్పుడు ఫోటో ఉంది. ఈ ఫోటో ప్లేస్‌లో రీప్లేస్ పెట్టకండి చెప్తాను. ఓకే. ఆ ఫోటో అలాగే ఉంచండి. రీప్లేస్ పెడితే మళ్ళీ ప్రాబ్లమ్ వస్తది. కింద ప్లస్ ఐకాన్ మీడియాలోకెళ్ళి మీరు ఎవరైతే ఫోటో పెడదామని అనుకుంటున్నారో వాళ్ళ ఫోటో తీసుకోండి ఒకటి. ఒక ఫోటో తీసుకుంటా ఏదైనా ఒకటి. చూస్తున్నా. ఒక్క నిమిషం. బెటర్ ఫోటో తీసుకుందాం. కొంచెం మ్యాచింగ్ ఫోటో ఉంటే బాగుంటది. మ్యాచింగ్ అంటే ఓకే. బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో, క్వాలిటీ ఉన్న ఫోటో ఉంటే సరిపోతది. ఒక ఫోటో తీసుకుంటా. ఒక్క నిమిషం. ఫోటో కనిపిస్తలేదు. ఈ ఫోటో ఎగ్జాంపుల్‌గా ఇక్కడ మహేష్ బాబు సార్ ఫోటో ఉంది. అది బాగా సెట్ అవుతుంది. దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫోటో ఏదైతే ఉందో, ఆ ఫోటో ఎక్కడి నుంచి ఉంది, ఎంతవరకు అయితే ఉందో అంతవరకు స్క్రోల్ చేసి టోటల్ డౌన్‌లో తీసుకురండి. అంటే ఫస్ట్ ఫోటో ఏదైతే క్యాండిడేట్ ఫోటో ఉందో, పర్సన్ ఫోటో ఆ ఫోటో దగ్గర తీసుకురండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఆ ఫోటోని కింద ఫోటో సెలెక్ట్ చేసి పైన ఈ మూవ్ ఆన్ టాస్క్‌లోకెళ్ళి ఇక్కడ మనకు చూసుకుంటే జెడ్ వాల్యూ అయితే 529 ఉంది మైనస్. దీన్ని కాపీ చేసుకుందాం. ఓకే. మీ ఫోటో యాడ్ చేసిన ఫోటో సెలెక్ట్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఫోటో సెట్ అయింది. కొంచెం అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోండి ఇలా. ఓకే. చేసిన తర్వాత ఆ ఫోటోని హైడ్ చేసేయండి. ఇప్పుడు చూడండి మీ వీడియో సెట్ అయిపోయింది ఇలా. కొంచెం ఇంకా జూమ్ చేస్తే ఇంకా బాగా కనిపిస్తది. చూసి చేసుకోండి ఇలా. టోటల్ అయిపోయిన తర్వాత వీడియోని ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.